అయోధ్యలో ఇవాల్టి నుంచి సామాన్య భక్తులకు అనుమతి. వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ ద్వారా రామదర్శనం. నేటి నుంచి ఏపీలో వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మరింత దూకుడు పెంచిన వైఎస్ తనయ. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం. కేసీఆర్ తర్వాత జైలుకు పోయేది జగదీష్ రెడ్డినన్న మంత్రి వెంకటరెడ్డి. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో వెలుగులోకి సంచలన అంశాలు. 3,200 కోట్ల ప్రజాధనం వృధా జరిగిందని విజిలెన్స్ రిపోర్ట్. ఇద్దరు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం. ధన్యవాదాలు తెలిపిన బల్మురి వెంకట, మహేష్ కుమార్. తెలంగాణలో కరెంటు కోతలు మొదలయ్యాయి. తెలంగాణ జుట్టును కాంగ్రెస్ కేంద్రం చేతిలో పెడుతుందన్న కేటీఆర్. ప్రచారంలో అబద్ధం, పాలనలో అసహనం. ఇదే కాంగ్రెస్ తీరు. కాంగ్రెస్ ది ఇచ్చే గుణం కాదు, ఎగవేసే గుణమన్న హరీష్ రావు. ఇన్ఛార్జీల మార్పుపై కొనసాగుతున్న వైసీపీ కసరత్తు. 5వ జాబితా రూపొందిస్తున్న సీఎం జగన్. అంగన్వాడీ నాయకులతో ఏపీ ప్రభుత్వ చర్చలు సఫలం. సమ్మెను విరమించిన అంగన్వాడీలు. ఏపీలో 4,08,00,000 మంది ఓటర్లు. తుది జాబితా విడుదల చేసిన ఈసీ. వ్యూహం చిత్రానికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ను నిలిపివేసిన కోర్టు. అయోధ్యలో బాలరాముడి ఆవిష్కరణోత్సవం. అభిజిత్ లగ్నంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ. రాముడు వివాదం కాదు, సమాధానం. అయోధ్యకు మన రాముడొచ్చాడన్న మోడీ. ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న అయోధ్య నగరం. సరయూ నది ఒడ్డున వైభవోపేతంగా దీపోత్సవం. ఐదు 500 ఏళ్ల కల నెరవేరిందన్న యోగి ఆదిత్యనాథ్. రాముడు ధర్మం త్యాగానికి ప్రతీకన్న మోహన్ భగవత్. ప్రాణ ప్రతిష్టలో పాల్గొన్న ప్రముఖులు. 7,000 మందికి 7 రకాల ప్రసాదాల పంపిణీ. ఇక దారులన్నీ అయోధ్య వైపే. ఏటా 5 కోట్ల మంది సందర్శిస్తారని జఫరీస్ నివేదిక. ప్రాణ ప్రతిష్టలో భావోద్వేగానికి గురయ్యా. దేశంలో ఐక్యతను పెంచిందన్న పవన్ కళ్యాణ్. జోడో న్యాయయాత్రలో రాహుల్కు చేదు అనుభవం. భటద్రావ్ తాన్ ఆలయంలోకి అనుమతి నిరాకరణ. పోలీసు క్యాంపుపై దాడి చేసింది మేమే. సంచలన లేఖన విడుదల చేసిన మావోయిస్టులు. ట్రంప్ మానసిక స్థితి సరిగా లేదు, నిక్కీ హేలీ విమర్శలు. మరోసారి ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు. అణు సామర్థ్యం కలిగిన సముద్రగర్భ డ్రోన్ పరీక్ష.